వెర్మిసెల్లి పులావ్ కోసం అంటే సేమియా పులావ్ కోసం ముందుగా వాటర్ పెట్టేసుకుని దాంట్లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ అవనిస్తామండి. ఇక్కడ నేను 2 గ్లాసుల సేమియా తీసుకుంటున్నాను అనమాట. కొలత ఏం అక్కర్లేదు వాటర్ కోసం. రోలింగ్ బాయిలింగ్ వస్తున్నప్పుడు మనం సేమియాని యాడ్ చేసేసుకుంటామండి. 2 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి. జస్ట్ మనం టచ్ చేసినప్పుడు 2 పీసెస్గా అది కట్ అయిపోవాలి. ఇంకా తర్వాత డ్రైన్ చేసేసుకుని తర్వాత చల్లని నీళ్ళు కూడా వేసేసుకుంటాం. లేకపోతే అదేంటంటే స్టార్చ్ ఫామ్ అయిపోతుంది. వెంటనే మనం దాన్ని పొడి పొడిగా చేసేసుకుంటాం. తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకుంటాం అండి. పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 ఇలాచీ 4 లవంగాలు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ముక్క వేసుకుని అది వేగుతుండగా పచ్చిమిర్చి చీలికలు పుదీనా ఉల్లిపాయ చీలికలు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అదేవిధంగా పచ్చిబట్టని 1 కప్పు యాడ్ చేసుకున్నాండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని టమాటా పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు 2 గుప్పుల నిండా యాడ్ చేసుకుని